లేదు సాతాను. ప్రార్థన చేసుకోనివ్వటం లేదు సాతాను. బైబిల్ చదువుకోనివ్వటం లేదు సాతాను. చర్చికి వెళ్ళనివ్వటం లేదు సాతాను. కానుక తీద్దాం అన్నప్పుడల్లా సాతాను ఏదో చేస్తున్నాడు. సంతోషంగా ఉందాము అంటే సాతాను వచ్చి నన్ను బాధ పెడుతున్నాడు. ఏంటండి ప్రతిదానికి వాడి మీద పడతాడు? వాడు మన విరోధి. వాడి పనే అది. వాడి పని పాడు చేయటం, నాశనం చేయటం, బాధ పెట్టటం, దుఃఖపరచటం, మోసం చేయటం, మనల్ని తప్పుదారి పట్టించటం. ఎందుకు అంతగా అపవాదిని ధ్యానిస్తుంటారు? అంతకంటే గొప్ప శక్తిమంతుడైన మన ప్రభువు మనకుండగా ఓడిపోయిన శత్రువైన అపవాదిని గురించి మనం ఎందుకు భయపడాలి? అసలు ఎందుకు ఆలోచించాలి? వాడు మనకి ఏ కీడు చేయలేడు. మరి చేస్తున్నాడు కదండి అంటారా? అవును.